ఎక్కడెక్కడో చెప్పండి, మిమ్మల్ని నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దులేమ్మా, మీకెందుకు శ్రమ? మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది, నేను నడిచి వెళ్ళిపోతానులే. ఏం పర్వాలేదు, నాకేం శ్రమ కాదు. నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నాతో రండి రండి. ఇదేంటి, మా శర్వాణి ఫోటో ఇక్కడుంది? అమృత, తీసుకోమ్మా. థ్యాంక్స్ ఆంటీ. టైం అయిపోతుందన్నావుగా, హడావిడిగా ప్రిపేర్ చేశాను. ఎలా ఉందో ఏమిటో. పర్వాలేదు ఆంటీ. ఆ ఫోటో నా కాబోయే కోడలమ్మా, పేరు శర్వాణి. వాడు నా కొడుకు మాధవ్. ఇద్దరూ పోలీస్ ఆఫీసర్లే. వాళ్ళ ఏడి జోడు ఎలా ఉందమ్మా? అమృత, బాగున్నారా ఆంటీ? టీ చల్లారిపోతుంది, తాగమ్మా. అమ్మా అమృత, నిన్ను చూస్తుంటే మా ఇంట్లో అమ్మాయిలానే అనిపిస్తున్నావు. నా కొడుకు పెళ్లికి నువ్వెక్కడున్నా ఇన్విటేషన్ పంపిస్తాను. నీ అడ్రస్ ఇవ్వమ్మా. పెళ్ళా? ఎప్పుడాంటీ? తెలీదమృత. వాళ్ళిద్దరు ఇప్పుడు జాయింట్గా ఏదో మిస్సింగ్ కేసు టేకప్ చేస్తున్నారు. బహుశా ఆ కేసు క్లోజ్ అయ్యేలోపు వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆంటీ, మాధవ్ శర్వాణిలది ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్న వివాహమా లేకపోతే అరేంజ్డా? రెండు కాదమ్మా, వన్ సైడ్ లవ్. వన్ సైడ్ లవ్వా? అదేంటి? అదో పెద్ద స్టోరీలేమ్మా. నువ్వు ఆఫీస్ వెళ్లాలన్నావు కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను. నా కొడుకు ఆ అమ్మాయిని 6 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. మరి శర్వాణి మనసులో మాధవ్ ఉన్నాడో లేదో తెలుసుకోలేదా? అదేనమ్మా నా బాధ. వాణ్ణి నేను ఒత్తిడి చేస్తే వాళ్ళిద్దరు కలిసి ఏదో కేసు టేకప్ చేస్తున్నారట. ఆ కేసు పూర్తయ్యేలోపు తెలుసుకుంటానని మాటిచ్చాడు. దేవుడి దయవల్ల ఆ కేసు త్వరగా పూర్తయితే వాళ్ళిద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేస్తే నా బాధ్యత తీరిపోతుందమ్మా. ఆంటీ, ఇలాంటి విషయాల్ని ప్రొలాంగ్ చేయడం కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్ గా శర్వాణి మనసులో ఏముందో తెలుసుకోవడం మంచిది. లేకపోతే అనవసరంగా మనందరం బాధపడాల్సి వస్తుంది. అదేంటమ్మా అందరమని చెప్తున్నావు? అంటే నీకు శర్వాణి ముందే తెలుసా? శర్వాణి నా ఫ్రెండ్ ఆంటీ. తను నేను ప్రాణ స్నేహితులం. అయితే నీ ఫ్రెండ్ మనసులో మాధవ్ ఉన్నాడో లేదో నీకు తెలిసే ఉంటుందిగా. కొన్ని పరిస్థితుల వల్ల కొంతకాలంగా నేను నా వాళ్ళందరికీ దూరంగా ఉండాల్సి వచ్చిందాంటీ. ఈ గ్యాప్ లో శర్వాణి మనసులో ఏముందో నిజంగా నాకు తెలీదు. అమ్మా అమృత, ఆ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించి ఉంటాడమ్మా. సరిగ్గా నువ్వు వచ్చే సమయానికి నేను కళ్ళు తిరిగి పడిపోవడమేమిటి, నువ్వు నన్నింటికి తీసుకురావడమేమిటి, నువ్వు శర్వాణి ఫ్రెండ్స్ అయి ఉండడమేమిటి? మావాడు ఆ అమ్మాయికి చెప్పలేక నానుస్తున్నాడు. నువ్వేమీ అనుకోనంటే శర్వాణి నీ ఫ్రెండే కాబట్టి నువ్వే ఎలాగైనా చొరవ తీసుకుని ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుంటావా తల్లి? సారీ ఆంటీ, నేనిప్పుడున్న పరిస్థితుల్లో తనతో ఈ విషయాలు మాట్లాడలేను. అదేంటమ్మా?
క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పావు. ఏం జరిగిందమ్మా మీ ఇద్దరి మధ్య? అది నాకు టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. అయ్యో, అర్జెంట్ అన్నావు కదమ్మా, మర్చిపోయాను. మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను ఆంటీ. తప్పకుండా రామ్మా. వస్తాను. సరేనమ్మా. చెప్పు మాధవ్. శర్వాణి, నువ్వు చెప్పిన ప్లేస్లన్నింటికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. నేను సంపాదించిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే నాన్నమనం కూడా సేవైపోయినే ఉంది. మాధవ్, ఇప్పుడు మనకు కావాల్సింది అనుమానాలు కాదు, ఆధారాలు. ఇమీడియట్లీ వాటిని మనం సంపాదించాలి. ఒక పని చేస్తే, శ్రావ్యని ట్రాప్ చేస్తే? మాధవ్, మనం ట్రాప్ చేసో బ్లాక్మెయిల్ చేసో రాకేష్ గురించి ఇన్ఫర్మేషన్ రాబట్టడం కష్టం. నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అది నువ్వు మాత్రమే చేయగలవు. ఏంటి శర్వాణి అది? నువ్వు వెంటనే బయలుదేరి ప్రమీలాదేవి గారింటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ప్లాన్. అర్థమైందా? గుడ్ ఐడియా శర్వాణి. నేనిప్పుడే వెళ్ళి ఆ పనిలో ఉంటాను. మాధవ్, నేను నా ఫ్రెండ్ రేణుక ఇంటికి వచ్చాను. 1 అవర్లో నీకు టచ్లోకి వస్తాను. రేణుకానా? అవును, రేణుకాని నా ఫ్రెండ్. నువ్వు వెళ్ళి నీ ఏర్పాట్లో నువ్వుండు. ఓకేనా? బాయ్. ఓకే, బాయ్. శ్రావ్య, శ్రావ్య, త్వరగా రా, నీకోసం అన్ని అరేంజ్ చేశాను. వస్తున్నారక్క. రా. శ్రావ్య, స్మెల్ అద్దరిపోతుంది, త్వరగా రా. 2 minutes అక్క. నీకోసమని ఎంతో కష్టపడి రెడీ చేశాను. వేడి వేడిగా తింటేనే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎంతసేపు శ్రావ్య? ఇదిగో వచ్చేస్తున్నా. దీన్ని టేస్ట్ చేయడానికి తాతయ్య చైతన్య కూడా ఉంటే ఎంత బాగుండేది. ఏ రేణు, ఏంటిది? హాయ్ శర్వాణి, కమాన్, సమయానికి వచ్చావు, కూర్చో. ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తూ గాని. నేనే స్పెషల్ గా ప్రిపేర్ చేశాను. ఏంటి నేను కొత్తగా? ఎనీథింగ్ స్పెషల్? నాకు స్పెషల్స్ ఏముంటాయి చెప్పు, నీకు తెలియకుండా. మరి ఏంటి హడావిడి? ఇది నా కోసం కాదు, నా చెల్లెల కోసం. చెల్లా? అదే మా బాబాయ్ కూతురు. లాస్ట్ టైం వచ్చి వెళ్ళాడని చెప్పాను కదా, మా విష్ణువర్ధన్ బాబాయ్, ఆయన కూతురు. శ్రావ్య, ఎంతసేపు? నువ్వేం చేస్తున్నావు లోపల? అబ్బా, వచ్చేస్తున్నారక్క. శ్రావ్య, అక్కడే ఆగిపోయావు. రా, చల్లారిపోతుంది. నేను నిన్ను ఇందాకటి నుంచి పిలుస్తున్నాను కదా.
శ్రావ్య, కూర్చోకుండా అలా నిలబడి చూస్తున్నావు? తను శర్వాణి అని నా ఫ్రెండ్. శర్వాణి, నేను చెప్పానే, నా చెల్లెలు శ్రావ్య. హలో శ్రావ్య, నైస్ టు మీట్ యూ. శ్రావ్య, ఏమైంది నీకు? ఇందాకటి నుంచి మా శర్వాణిని ఓ దెయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నావు. తను షేక్ హ్యాండ్ ఇస్తుంది కదా, ఇవ్వు. శ్రావ్య, ఇప్పటి వరకు ఇల్లంతా అల్లరల్లరి చేశావు. సడన్ గా ఏమైంది నీకు? ఇలా అయిపోయావు. కూర్చో, ఇది వేడి తగ్గిపోతుంది. శర్వాణి, కూర్చో. రేణు, ఎందుకో మీ చెల్లి నన్ను చూసి భయపడుతుందేమో అనిపిస్తుంది. శ్రావ్య, తన నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఇంకా ఎందుకు భయపడతావు? ఫ్రీగా ఉండు. అలాగే అక్క. ఇదిగో శర్వాణి, ఇదిగో తీసుకో. శ్రావ్య, నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అదేంటి శర్వాణి, తనని అలా అడిగావు? మా బాబాయ్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో తెలుసా? ఓ అలాగా, సారీ రేణు. కామన్ గా ఈ రోజుల్లో అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ ఉండటం సాధారణమే కదా, అందుకే అలా అడిగాను. చచ్చా, తనందరిలాంటిది కాదు శర్వాణి. చూడు ఎంత పద్ధతిగా ఉందో. అవునవును, చాలా పద్ధతిగా కనిపిస్తుంది రేణు. అవును శ్రావ్య, నువ్వెప్పుడైనా పబ్బుకెళ్ళావా? శర్వాణి, ఏమైంది ఇవాళ నీకు? వచ్చిన దగ్గర నుంచి నీ కాన్సంట్రేషన్ అంతా శ్రావ్య మీదే ఉంది. అసలు నా కోసం వచ్చావా, తన కోసం వచ్చావా? అదేంటి రేణు, నువ్వే కదా ఫోన్ చేసి రమ్మన్నావు. అరే, మరి తన్నెందుకు అలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు? అసలే తన ఏంటి కొత్త, అందులోనూ నువ్వన్నీ సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నావు. ఏం జరిగింది? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా అడుగుతున్నాను అంతే. ఈ రోజుల్లో పబ్స్ బాయ్ ఫ్రెండ్స్ కామనే కదా, అందుకే అడుగుతున్నాను. అక్క, నేను బయలుదేరుతాను. అరే కూర్చో శ్రావ్య, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. ఏ శ్రావ్య, ఎక్కడికి వెళ్తావు? అయినా నేను నీకోసం ప్రిపేర్ చేస్తే నువ్వు తినకుండా వెళ్ళిపోతానంటావేంటి? కూర్చో, కూర్చోమన్నానా? తీసుకో, తిను.
చెప్పు రేణు, ఏంటి సడన్ గా రమ్మన్నావు? తాతయ్య నీకు అన్ని విషయాలు చెప్పే ఉంటారు. చైతన్య తాతయ్య నాకు అన్ని విషయాలు చెప్పారు. నువ్వు ధైర్యంగా ఉండిరేను. నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను. రేణు, నీకు లాస్ట్ టైమే చెప్పాను కదా. పైగా మన కోయిద్దరే చెప్పారు కదా పెళ్లి చేసుకోమని. ఇంకెందుకు చెప్పు దాని గురించి డిస్కషన్? అది కాదు శర్వాణి, మమ్మీ ఇదిగో ఇప్పుడే బయలుదేరి వస్తున్నారు మమ్మీ. అక్క, అమ్మ ఫోన్. తనకి హెడ్ఏక్ గా ఉందంట, తోడుగా హాస్పిటల్కి వెళ్ళాలి. వస్తానక్క. శ్రావ్య, అర్జెంట్ అంటున్నావుగా, పద నేను వస్తాను. నన్ను మీరెంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నారు కదా, యూ క్యారీ ఆన్. పర్వాలేదు, మా రేణుతో ఫోన్లో తర్వాత నేను మాట్లాడతాను. ముందు వెళ్దాం పద. ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఫోన్లో మాట్లాడితే బాగోదక్క. అవును శర్వాణి, తను ఆటోలో వెళ్తుందిలే, నువ్వు కూర్చో, నీతో చాలా మాట్లాడాలి. అది కాదు రేణు. శర్వాణి, నువ్వు ఇంకేం మాట్లాడుకు. శ్రావ్య, నేనే వచ్చి మమ్మీని డాడీని కలుస్తానని చెప్పు, ఓకేనా? అలాగే అక్క. బాయ్. బాయ్. బాయ్ శర్వణక్క. బాయ్. బాయ్ అక్క. శర్వాణి, కూర్చో. ఇదిగో తీసుకో. రాము సార్, ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు. అలాగే 1 అవర్ వరకు ఈ చుట్టుపక్కల కనిపించకు. ఓకే సార్. గో. సార్, ఫోన్ వచ్చింది. శర్వాణి చెప్పు. మాధవ్, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే ఇంటి దగ్గరకు వచ్చాను. నువ్వు చెప్పినట్టే పక్కా ప్లాన్తో ఉన్నాను. పూర్తి రిజల్ట్తోనే బయటకు వస్తాను. గుడ్. నేను ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే శర్వాణి. ఓకే, బాయ్. రాము సార్, ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు. బండి ఎక్కడైనా దూరంగా పార్క్ చేసి ఉంచు. అలాగే సార్. సరేనా? వెళ్ళు. ఓకే సార్. మనిషి ముఖ కవలికలు బట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారో నేను చెప్పగలను. మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి మీది ఏ ప్రొఫెషనో కూడా చెప్పగలను. ఎవరిని తక్కువ అంచనా వేయకండి, ముఖ్యంగా ఈ అమృతని.